ఇక ఇటు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ కొనసాగుతోంది. బరిలో బీఆర్ఎస్ నిలవకపోవడంతో ఇటు బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అంటుంది. 2 ఉపాధ్యాయ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు 27న పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి 23 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్క్రూటినీ తర్వాత బరిలో తేలిన అభ్యర్థుల సంఖ్య 19. ప్రధానంగా ఇక్కడ పీఆర్టీయూ, ఆపస్, యూటీఎఫ్, పీఆర్టీ, యూటీఎస్ మధ్య పోటీ నెలకొంది. యూటీఎఫ్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలవగా ఈయనకు వామపక్షాలు పూర్తి మద్దతు తెలిపాయి. టీపీఆర్టీయూ తరపున పీసీసీ అధికార ప్రతినిధి గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పోటీ చేయనుండగా ఇక ఆపస్ నుండి బీజేపీ మద్దతుతో పులి సర్వోత్తం రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పీఆర్టీ, యూటీఎస్ మద్దతుతో పింగళి శ్రీపాల్ రెడ్డి, బీసీ నినాదంతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ బరిలో నిలుచున్నారు. పూల రవీందర్ కు ఎమ్మెల్సీ తీర్మార్ మల్లనతో పాటు బీసీ సంఘాల మద్దతు ఉండటంతో గెలుపు సాధ్యమే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. ఎలక్షన్ టైం దగ్గర పడుతుండటంతో పోటీలో నిలుచున్న అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి పెట్టారు. కాలుకు బల్బం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఇటు బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు ఏ విధంగా సమాయత్తం అవుతున్నాయి? ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలాంటి ప్రచారం నిర్వహిస్తున్నాయి? అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఏదైతే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం అటు రసవత్రంగా పోరు అయితే సాగుతుంది. అటు ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నటువంటి పీఆర్టీయూ, అదేవిధంగా యూటీఎఫ్, అదేవిధంగా టీఎస్, యూఎస్ నుంచి కూడా ప్రత్యేకంగా పోటీ అయితే కొనసాగుతుంది. దీనికి అటు రాజకీయ రంగు కూడా పులుముకోవడంతో కూడా వారంతా కూడా అటు అధికార ప్రతినిధులు కూడా కొంత సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే అటు బీజేపీ పార్టీ నుంచి కూడా అభ్యర్థిని కూడా నిలబెట్టడంతో అటు ఏదైతే బీజేపీ బలపరిచినటువంటి ఏదైతే టీఎస్, యూఎస్ నుంచి కూడా ఈ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. ఇప్పుడే ఆయన ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి దాదాపు 12 జిల్లాల్లో దాదాపు 200 పోలింగ్ స్టేషన్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 24,905 మంది ఉపాధ్యాయులు కూడా అంటే ఈ పోటీలో ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో దాదాపుగా 4,905 మంది కూడా ఇప్పటికే ఉపాధ్యాయులు కూడా అంటే టీచర్ ఓటును వినియోగించుకునేందుకైతే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా 3 అంటే ఇప్పటికే అది ఏదైతే ఉపాధ్యాయ యూనియన్లు అయినటువంటి పీఆర్టీయూ, యూటీఎఫ్, అదేవిధంగా టీఎస్, యుఎస్ నుంచి కూడా ప్రత్యేకంగా పోటీ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అది బీజేపీ పార్టీకి బలపరిచినటువంటి టీఎస్, యుఎస్ నుంచి కూడా అటు సర్వోత్తమ రెడ్డి పోటీ చేస్తుండగా ఇప్పటికే సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే యూటీఎఫ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అతను ప్రచారంలో ఇప్పటికే సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ ఒకసారి కూడా కైవసం చేసుకునేందుకు కూడా తన ప్రచారాన్ని అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఉపాధ్యాయులందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అతను ఏదైతే ఈ నెల మార్చి 29వ తారీఖు తేదీతో కూడా ఇప్పటికే ఉన్నటువంటి సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం ముగియడంతో ఇప్పటికే ఆ ఎన్నికల సంఘం కూడా మరోమారు ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నికలను కూడా అటు రాజకీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీన్ని క్రియాశీలకంగా కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే ఎన్నికలకి ఇది ఒక గీటురాయిగా కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఈ పోటీలో పాల్గొనకపోవడం కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ అంటే బీఆర్ఎస్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా కొంత మీమాంస అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆ ప్రచారంలో మాత్రం అటు బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సర్వోత్తం రెడ్డి కూడా ప్రచారాన్ని అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ఈ హర్షవర్ధన్, ఏదైతే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా హర్షవర్ధన్ రెడ్డి కూడా పోటీలో
ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిఆర్టీయు నుంచి కూడా శ్రీకర్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నప్పటికీ ఆ పార్టీ కూడా కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 15 నెలలు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికలు కూడా కొంత అంటే గీటరాయిగా కూడా వారు అధికారులు కూడా భావిస్తున్న నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులు ఆ దిశగా కూడా ఇప్పటికే ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నారు. వారికి మద్దతు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలుగా ఉన్నటువంటి పిఆర్టీయు కావచ్చు, యూటీఎఫ్ కావచ్చు, అంటే టిఎస్ యుఎస్ గ్రూప్ సంబంధించినటువంటి ఉపాధ్యాయ సంఘాలు కూడా హోరాహోరీగా కూడా ఇప్పటికే ప్రచారాన్ని అయితే సాగిస్తున్నాయి. ఈ నెల 25వ తారీఖు వరకు కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలోనే ప్రచారం 5 గంటల వరకు కొనసాగుతుందన్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పటికే ఉపాధ్యాయులను కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా కూడా ఇప్పటికే ఉపాధ్యాయులకు కూడా అటు తాయిలాలు ఇస్తూ అంటే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ విందులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు సాధారణ ఎన్నికలు అదేదైతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, అది లోక్సభ ఎన్నికల్లో ఏదైతే అన్ని గ్రామాల్లో డబ్బులు అదేవిధంగా ధన ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆ సంస్కృతి కూడా ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మూడు సంఘాలకు సంబంధించినటువంటి వారు కూడా ప్రధానంగా దీనిపై అయితే దృష్టి సారించారు. పిఆర్టీయు, యూటీఎఫ్ అదేవిధంగా టిపియుఎస్ 3 సంఘాలు కూడా ప్రధానంగా నువ్వా నేనా అనేది పోటీ చేస్తున్నారు. ప్రధానంగా అటు బీజేపీ అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నటువంటి పిఆర్టీయు నుంచి మాత్రం ప్రధానంగా పోటీ కొనసాగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.